అసలే కర్నూలు జిల్లా, అందులో కోట్ల ఫ్యామిలీకి పట్టున్న ఆలూరు నియోజకవర్గం. ఇక్కడ తమకే టికెట్ కేటాయించాలని కోట్ల ఫ్యామిలీ డిమాండ్ చేస్తోంది. దీంతో ఆలూరు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి ఎంపిక ఆ పార్టీకి ఒక అగ్ని పరీక్షలాగా మారింది. ఆలూరు నియోజకవర్గం టికెట్ పై రగులుతున్న రచ్చపైన స్పెషల్ రిపోర్ట్. కర్నూలు జిల్లా రాజకీయాలు ఇప్పుడు రసవత్తరంగా మారాయి. అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంటు ఎన్నికలు ఒకేసారి రావడంతో జిల్లాలో హడావుడి ఒక్కసారిగా పెరిగింది. టికెట్పై ఆశలు పెట్టుకున్న వారు ఓవైపు, టికెట్ ఆశించి భంగపడ్డవారు మరోవైపు ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు. ఆలూరు నియోజకవర్గానికి వైసీపీ అభ్యర్థిని ఖరారు చేసింది. టీడీపీ మాత్రం ఈ నియోజకవర్గం ఎవరికి కేటాయిస్తే ఫలితం దక్కుతుందో లేదోనని తేల్చుకోలేక సతమతమవుతోంది. ఆలూరు నియోజకవర్గంలో టీడీపీ టికెట్ కోసం ఆశావహులు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో ఆలూరు నియోజకవర్గాన్ని వైసీపీ గెలుచుకుంది. ఇక్కడి నుంచి విజయం సాధించిన గుమ్మనూరు జయరాం మంత్రివర్గంలో స్థానం కూడా దక్కించుకున్నారు. అయితే ఈసారి ఈ నియోజకవర్గం నుంచి వైసీపీ అధిష్టానం ఆయన్ని తప్పించి విరూపాక్షకి అవకాశం ఇచ్చింది. అసంతృప్తికి గురైన జయరాం వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరారు. టీడీపీలో చేరిన జయరాంకి ఆలూరు నియోజకవర్గం నుంచి కాకుండా గుంతకల్ నుంచి పోటీ చేసే అవకాశం దక్కింది. ఆలూరు నియోజకవర్గం నుంచి టీడీపీ టికెట్ ఆశిస్తున్న నేతల్లో ప్రధానంగా నలుగురు ఉన్నారు. కోట్ల ఫ్యామిలీ నుంచి కోట్ల సుజాతమ్మ, మరో టీడీపీ నేత వైకుంఠంతో పాటు వీరభద్రం గౌడ్, శశికళ టికెట్ రేసులో ఉన్నారు. అయితే ఇంటికి ఒక్క టికెట్ విధానం మాత్రమే అమలు చేస్తున్న టీడీపీ ఇప్పటికే కోట్ల ఫ్యామిలీలో సూర్యప్రకాష్ రెడ్డికి టికెట్ ఇచ్చింది. అయినా ఆలూరు నియోజకవర్గం టికెట్ కోట్ల సుజాతమ్మకు కేటాయించాలని కోట్ల మద్దతుదారులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు హైదరాబాద్ లో చంద్రబాబు నివాసం ముందు ప్రదర్శన కూడా చేశారు. అయితే టికెట్ విషయంలో చంద్రబాబు మాత్రం ఎలాంటి హామీ ఇవ్వలేదని తెలుస్తోంది. ఆలూరు నియోజకవర్గంలో మాజీ మంత్రి గుమ్మనూరు జయరాంకు మంచి పట్టుంది. ఈ నియోజకవర్గంలో గుమ్మనూరుకు బలగం ఉంది. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో ఎవరికి టికెట్ ఇస్తే విజయం వరిస్తుందో జయరాం నుంచి టీడీపీ అధిష్టానం అభిప్రాయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్న వీరభద్రగౌడ్కి జయరాం సపోర్ట్ ఉన్నట్టు వాదనలు ఉన్నాయి. అయితే కోట్ల ఫ్యామిలీని కాదని ఆలూరులో వేరే నేతకు టికెట్ ఇస్తే పరిస్థితి ఏంటని, పరిణామాలు ఎలా ఉంటాయోననే భయంతో టీడీపీ అధిష్టానం వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఆలూరు టికెట్ కేటాయింపు టీడీపీ అధిష్టానానికి చిక్కుముడిగా మారింది. ఆలూరు నియోజకవర్గం అభ్యర్థి ఎంపికపై చంద్రబాబు లోతుగా అధ్యయనం చేస్తున్నట్లు సమాచారం. దీంతో ఆలూరు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి ఎంపిక మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది.